ఈ కార్తీక పౌర్ణమి నాడు ఏడాదంతా దీపం పెట్టని పాపం ఇవాళ దీపం పెడితే ఆ పుణ్యం లభిస్తుంది. గంగ, గోదావరి మొదలైన పుణ్యనదుల్లో కార్తీక దీపాలను వదలటం కన్నుల పండుగగా జరుపుతారు. ఇలా కుదరని పక్షంలో ఇంటి వద్ద కూడా పుణ్యం వచ్చేలా దీపాలను నీటిలో వదలవచ్చు. ఆ వీడియో డిస్క్రిప్షన్లో లేదా లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. కార్తీక పౌర్ణమి రోజున హరుడు త్రిపురాసురుణ్ణి సంహరించినట్లుగా పురాణాల ఆధారంగా తెలుస్తుంది. ఈ విజయాన్ని స్మరిస్తూ స్త్రీలు నేటి రాత్రి తులసి చెట్టు వద్ద 365 ఒత్తులను నేతిలో ముంచి దీపం వెలిగించాలి. ఇక్కడ చాలా మంది చేసే తప్పు ఒకటుంది. ఇంటికి యజమాని ఎవరైతే ఉన్నారో, స్త్రీ లేదా పురుషుడు ఎవరైనా సరే, ముఖ్యంగా పురుషుడు పెట్టాలి, లేని ఎడల స్త్రీ పెట్టాలి. అంతేగాని భర్తకి ఒకటి, భార్యకి ఒకటి, పిల్లలకు ఒకటి, అత్తామామలకు ఒకటి అంటూ ఇలా పెట్టరాదు. ఇంటికి ఒక్కటే 365 ఒత్తులుగా వెలిగించాలి. ఈ పవిత్ర దినాన విష్ణు ఆలయంలో స్తంభదీపం పెట్టినవారు శ్రీ మహావిష్ణువుకి ప్రీతివంతులవుతారు. ఈ దీపాన్ని చూసిన వారి పాపాలు పటాపంచులవుతాయి. స్తంభదీపం పెట్టని వారి పితృదేవతలకు నరక విముక్తి కలగదు. ఈ రోజున ధ్వజస్తంభం పైన నందాదీపం వెలిగిస్తారు. జ్వాలాతోరణం అనే ప్రత్యేక ఉత్సవం కూడా ఈవేళ జరుపుతారు. శివ కేశవ భేదం లేని పరమ పవిత్రమైన మాసంలో కార్తీక పౌర్ణమి రోజున జరిగే జ్వాలాతోరణ దర్శనం చేస్తే సర్వపాపాలు తొలగుతాయి. జ్వాలాతోరణం భస్మం ధరిస్తే భూత, ప్రేత, పిశాచ బాధలన్నీ నివారణమవుతాయి. కార్తీక జ్వాలా దర్శనం వలన మానవులకు, పశుపక్షాదులకు, క్రిమికీటకాలకు సైతం పునర్జన్మ ఉండదని కార్తీక పురాణం చెబుతుంది. ఓం నమో లక్ష్మీనారాయణాయ నమః. ఓం నమః శివాయ. ఓం పరమేశ్వరాయ నమః. హర హర మహాదేవ శంభో శంకర. సర్వే జనా సుఖినో భవంతు.